ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు కూడా పథకం ప్రారంభం కానుందని హోంమంత్రి అనిత తెలిపారు. బస్సులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అన్నదాత సుఖీభవ ద్వారా 20,000 రూపాయలు ఇస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే నగదు జమ చేస్తోందని తెలిపారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా మీ అందరికీ కూడా అకౌంట్ లో డబ్బులు వేసిన పరిస్థితి. ఇందాకే చెప్పారు, ఆగస్టు 17వ తారీఖు నుంచి స్త్రీ శక్తి అనే పథకం ద్వారా మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్న మీ అందరికీ కూడా బస్సు ఛార్జింగ్ ఫ్రీ. దీనికి సంబంధించి ఆ కమిటీలో నేను కూడా ఉన్నాను సభ్యురాలుగా. చాలా మంది ఏమన్నారంటే ఎందుకు స్టేట్ మొత్తం జిల్లా ఒకటి ఉంటే సరిపోతుంది కదా, మనం జిల్లాయే కదా చెప్పామన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోలేదు. మనందరం కూడా స్టేట్ అంటే స్టేట్ అన్ని చుట్టుపక్కల తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అన్ని కూడా స్టేట్ ఇచ్చినాయి. ఈ రోజు మన ఆర్థిక పరిస్థితి బాగోపోయినా సుమారుగా నెలకి 200 కోట్లు గవర్నమెంట్ కి భారం ఈ ఫ్రీ బస్ వల్ల. అయినప్పటికీ కూడా రాష్ట్రం మొత్తం ఇవ్వాలి అని చెప్పి ఈ రోజు రాష్ట్రం మొత్తం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా మహిళలందరికీ కూడా అందరికీ అంటే నేను అర్థమైంది మీకును ఇందులో ఉద్యోగస్తులకు ఉందా లేదా అనేది ఏం లేదు, అందరికీ కూడా ఈ రోజు ఈ పథకం వర్తిస్తుంది. దీన్ని అందరూ కూడా ఇంకొకటి కూడా చెప్తున్నారు, ఎప్పుడైతే